గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈరోజు వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించిన ముఖ్యమైన వార్తల్ని ఒకసారి పరిశీలిద్దాము. ముందుగా ఈనాడు వార్తాపత్రికను చూస్తే ఖేల్ రత్నాలు మను, గుకేష్, హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం. తెలుగమ్మాయిలు జ్యోతి, దీప్తిలకు అర్జున. కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డులను ప్రకటించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ట్ మను బాకర్, చెస్ కెరటం దొమ్మరాజు గుకేష్, పురుషుల హాకీ జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు కైవసం చేసుకుని మను బాకర్ సంచలనం సృష్టించింది. డింగ్ లిరెన్ ను ఓడించి దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఇక టోక్యో, ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక కాంస్య పతకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్యారిస్ పారాలింపిక్స్ లో హై జంప్ లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. సో వీళ్ళందరికీ కూడా ఖేల్ రత్నలు అవార్డులు వరించాయి. రైట్, ఇక జూన్ లోగా తల్లికి వందనం, రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ. ఆ 2 పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దశల వారీగా విడుదల, పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి. మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు, రెవెన్యూ సమస్యల పరిష్కారాల్లో జాప్యంపై సీఎం అసహనం. ఇక సమస్యల సత్వర పరిష్కారానికి 4 మంత్రులతో కమిటీ నిన్న ఏపీ కేబినెట్ మంత్రివర్గ భేటీ అయింది. దానిలో 14 అంశాలకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రైతన్న భరోసా, అలాగే అమరావతి నిర్మాణం, అలాగే పోలవరం డ్యామ్ కి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైట్, ఇక సౌర పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చజెండా, టీసీఎస్ కు విశాఖ మిలీనం టవర్లో 2 లక్షల చదరపు అడుగులు. మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం. విశాఖ, విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రైట్, నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి. మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు. పుస్తకాలే నా ధైర్యం, బలం. కుంగిన ప్రతిసారి దారి చూపాయి, జీవితంలో నిలబడే స్థైర్యాన్ని ఇచ్చాయి. విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైట్, ఇక బోర్గడను మరికొన్నాళ్లు జైల్లోనే ఉండనియండి. అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప అతనికి వేరే పని లేదా? హైకోర్టు తీవ్ర అసహనం, బెయిల్ పిటిషన్ కొట్టివేత. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ కుమార్ పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అతనికి అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప వేరే పని లేదా అంటూ ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల్లో అనిల్ వాడిన పదజాలం, భాషను ఆమోదించలేమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిపై కనికరం చూపొద్దు అంటూ కూడా కోర్టు తేల్చి చెప్పిన వైనం మనం చూస్తున్నాం. రైట్, ఇక తెలుగు వెలుగులు, తెలుగమ్మాయిలు జీవాంజీ, దీప్తి, జ్యోతి, ఎర్రాజీ అర్జున అవార్డులు గెలుచుకున్నారు. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష అథ్లెట్ జీవాంజీ దీప్తి ప్యారిస్ పారాలింపిక్స్ 400 మీటర్లు T20 విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది. అలాగే విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ 100 మీటర్లు హడ్డిల్స్ లో దూసుకెళ్తోంది. చాలా సార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఈ అమ్మాయి 2022 ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది. 2024 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ లో స్వర్ణం కైవసం చేసుకుంది. సో అర్జున అవార్డులు దక్కించుకోవడంతో పాటు అందులో తెలుగు వెలుగులు అర్జున విజేతల్లో 2 తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక మనం చూసిన శీర్షికలో. రైట్, ఇక వణికిన అమెరికా, కొత్త సంవత్సర వేళ పలు చోట్ల హింసాత్మక ఘటనలు. లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు, హొనాలులలో బాణసంచా పేలి 3 మృతి. న్యూయార్క్ క్లబ్ లో కాల్పులు, న్యూ ఆర్లిన్స్ లో 15కు చేరిన మృతుల సంఖ్య. రైట్, ఇక పండగ ప్రయాణం దూరాభారం. సంక్రాంతికి రైళ్లు, బస్సులు కిటకిట. ప్రైవేటు బస్సుల్లో అడ్డకోలుగా ఛార్జీలు. ఇక హైదరాబాద్, విశాఖపట్నంకి 7,000 రూపాయలకు పైమాటే అంటున్నారు. 9 నుంచి 12వ తేదీ వరకు భారీగా ప్రయాణాలు, 3 విమాన టికెట్లు. ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే, తెలంగాణ బస్సుల్లో 50% ప్రత్యేకం. సో పండగ రాబోతున్న నేపథ్యంలో 2 రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో టికెట్ ఛార్జీలు అయితే భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విమాన టికెట్లు అయితే 3 తెలుస్తోంది. రైట్, ఇక సాక్షి వార్తాపత్రికను పరిశీలిద్దాం. మోదీతో భేటీ ఎందుకు? ప్రధాని మోదీని కలిసిన పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పై రైతుల సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అమెరికాలో వరుస దాడులు. కొత్త సంవత్సరంలో తొలి 24 గంటల్లోనే అమెరికాలో 3 భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. ఇక చొరబాటుదారులకు BSF దన్ను. బంగ్లాదేశ్ చొరబాటుదారులను వదిలేస్తూ తమ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు BSF యత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా ఇచ్చి కేంద్రం తన హామీని నిలబెట్టుకుంటుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. నలుగురికి ఖేల్ రత్న, మను బాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, జ్యోతి ఎర్రాజీ, దీప్తి జివాంజీలకు అర్జున్ అవార్డు. సూపర్ 6 కు ఎగనామం. హామీలన్నింటికీ చంద్రబాబు మంగళం. కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చెయ్యి. 87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రిక్తహస్తం. జాడలేని ఆడబిడ్డ నిధి. నిరుద్యోగులకు భృతి లేదు. ఉద్యోగులకు DA, PRC ఊసే లేదు. ఇక తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేశాం. అసలు పథకాల్లో ఎగరగొడతాం. రైతు భరోసా 2 సార్లు ఎగనామం. ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం. ఆడబిడ్డ నిధి అబ్బే మనకు ఇప్పుడు అసలు ఆలోచనే లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఆ ఊసే మర్చిపోదాం అంటూ సూపర్ 6 ఎలా ప్రభుత్వం ఎగగొడుతుంది అనే దానికి సంబంధించిన శీర్షిక. ఇక రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ. ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలో సవరణలు. రాజధానిలో 2723.02 కోట్లతో 2 పనులకు ఆమోదం. SIPB నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర. 8న విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతమవడానికి రాజకీయ కమిటీ. ఇక కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. న్యూస్ పరిశీలిద్దాం. కాలం చెల్లిన ఫర్నేస్ బాయిలరే కొంపముచ్చిందా? 25 టన్నుల సామర్థ్యం ఉన్న ఫర్నేస్ బాయిలర్ కు కాలం చెల్లడం వల్లే బుధవారం రాత్రి తిరుపతి జిల్లా పెన్నేపల్లిలోని MS అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో పేలుడు సంభవించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య. నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. ఆహారానికి అధికంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు తన స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన రెస్టారెంట్ సిబ్బందిని రవితేజ నిలదీశాడు. దీంతో వారంతా కర్రలతో దాడి చేయగా రవితేజ మృతి చెందాడు. మీకెందుకంత ఆసక్తి, ఆతృత? కేవియట్ వేయాల్సినంత కేసా ఇది? 2 ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో మీకెందుకు అంత ఉత్సాహం? ఫిర్యాదుదారు కాకుండా మీరు కేవియట్ వేయడం ఆసక్తికరం. గౌతమ్ రెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తదుపరి విచారణ వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయొద్దు. పూర్తి వివరాలతో వారంలో కౌంటర్ వేయండి అంటూ వ్యాఖ్యానించింది కోర్టు. ఇక పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంని గౌతమ్ రెడ్డి ఆశ్రయించారు. బంగ్లా మరోపాక్. మన పొరుగునున్న బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. హిందువులపై దాడులు అంటే గతంలో పాకిస్తాన్ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ స్థానాన్ని ఆక్రమించి మరో పాకిస్తాన్ లా తయారైంది. గత 2 ఏళ్లలో పాకిస్తాన్ లో జరిగిన దాడుల కంటే 11 రెట్లకు పైగా ఎక్కువ దాడులు బంగ్లాదేశ్ లో జరగడం గమనార్హం. ప్రత్యేకించి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ హింస మరింత పెరిగింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం అంటూ హిందువులపై అంటే హిందువులు మైనారిటీలుగా పరిగణించే బంగ్లాదేశ్ దేశంలో జరిగిన దాడులకి సంబంధించి వివరాలను ఇస్తున్నారు. ఇక చేతగాని నా కొడకల్లారా అంటూ వ్యాఖ్యానించారు. ఇంతకన్నా ఏం చేస్తారా? బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. అనంతపురంలో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై వివాదాస్పద వ్యాఖ్యలు. సిలికా దున్నేద్దాం. ఇక 100 కోట్ల విలువైన సిలికా శాండ్ పై ముఖ్య నేత దృష్టి. భారీగా కొల్లగొట్టేందుకు కూటమి నేతలతో కలిసి స్కెచ్. స్థానిక నాయకులను రంగంలోకి దింపి భూముల పరిశీలన. పరిశ్రమ ప్రతినిధులను ముందుంచి మంత్రాంగం. పరిశ్రమలకు కేటాయించిన బీడు భూముల్లో తవ్వకాలకు వ్యూహం. పరిశ్రమ అవసరాల పేరుతో తవ్వకాలకు అనుకూలంగా జీవో విడుదల. 30 గ్రామాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని రైతుల ఆందోళన. భోపాల్లో విష వ్యర్థాల తొలగింపు. భోపాల్ గ్యాస్ లీకేజ్ ఉదంతంలో 40 ఏళ్ల తర్వాత కీలక ఘట్టం జరిగింది. విషపూరిత గ్యాస్ లీకేజ్ తర్వాత ఇంకా యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర వ్యర్థాల తొలగింపు ఎట్టకేలకు పూర్తయింది. ఇక కంప్యూటర్ కమాండర్ సిద్ధార్థ పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావి. 4 ఏళ్ల వయసు నుంచే కంప్యూటర్ పై పట్టు. తండ్రి ద్వారా కంప్యూటర్ లాంగ్వేజెస్ అభ్యాసం, ఆన్లైన్ కోర్సులతో పూర్తి కమాండ్. 12 ఏళ్ల వయసులో డేటా సైంటిస్ట్ గా ఉద్యోగం. ప్రస్తుతం ఇంటర్ చదువుతూనే హైదరాబాద్ IITలో AI ఇంజనీర్ గా ఉద్యోగం.
రైట్. ఇక అమెరికాలోను చాయ్ సమోసా భారతీయులకు సరికొత్త అతిథి మర్యాదలు. ప్రస్తుతం మందకుడిగా అమెరికా పర్యాటక పరిశ్రమ కోవిడ్ మునుపటి స్థాయికి చేరుకునేందుకు అష్టకష్టాలు. తూర్పు ఆసియా దేశాల నుంచి తగ్గిన పర్యాటకులు ఆ ఖాళీని భారతీయులతో భర్తీ చేసేందుకు కొత్త మార్గాలు. 60% పైగా హోటళ్లలో చాయ్ సమోసా రుచులు. సో టూరిజం డెవలప్మెంట్ దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇండియాని ఆకర్షించే విధంగా పలు స్కీములు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాడు సురక్ష నేడు శిక్ష. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష ద్వారా మందుల డోర్ డెలివరీ, ప్రతి నెల సిహెచ్ఓ ఎన్ఎంఎల్తో రోగుల ఇళ్ల వద్ద అందుచేత. ఇక కూటమి ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమానికి మంగళం. ఖరీదైన మందుల కొనుగోలుకు రోగులు తీవ్ర అగచాట్లు. కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సతమతం. రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్న లక్షలాది మంది బాధితులు. చైనాలో కొత్త వైరస్ కలకలం. చైనాలో కొత్తగా హ్యూమన్ మెటా వ్యూహో వైరస్ వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని చైనా ప్రభుత్వం ధృవీకరించలేదు. అయితే ఇది పాత వైరసేనని వైద్య నిపుణులు చెబుతూ ఉండడం గమనార్హం. రైట్. ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను పరిశీలిద్దాం. రైట్. తల్లికే తొలి వందనం. బడికెళ్లే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఆన్ గోయింగ్ పథకాలపై కేబినెట్ లో చర్చ. తల్లికి వందనం ఇవ్వాలన్న మంత్రులు. వేసవి సెలవుల అనంతరం హామీ అమలు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం పెంచిన 10,000కు మరో 10,000 కలిపి 20,000 ఇద్దామన్న చంద్రబాబు. అలాగే నిధుల అభ్యర్థనను బట్టి ఆడబిడ్డల నిధి కూడా. మత్స్యకారులకు 20,000 ఏప్రిల్లో చెల్లింపు. అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నా వరుస క్రమంలో హామీలు అమలు చేద్దామన్న ముఖ్యమంత్రి. రైట్. ఇక పెండింగ్ బిల్లులు 1.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చెల్లించిందని బకాయిలు. ఉద్యోగుల పొదుపు 20,000 కోట్లు వాడేశారు. చివరికి కోర్టు పరిధిలోని డిపాజిట్లను వదలలేదు. మంత్రివర్గానికి నివేదించిన రాష్ట్ర ఆర్థిక శాఖ. జూన్ లోపు టీచర్ల నియామకాలకు సీఎం ఆదేశం. లోకేష్ విజ్ఞప్తితో కాలేజీల ఫీజు బకాయిల్లో కొంత విడుదలకు చంద్రబాబు అంగీకారం. ఇక ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకు సీఎం అక్షింతలు. మీకున్నంత సహనం ప్రజలకు ఉండదని వ్యాఖ్య. జలహారతిపై కేబినెట్ లో సవివరంగా చర్చ సాగింది. అమరావతిలో 2,723 కోట్ల పనులు. పాత టెండర్లు రద్దు, కొత్త వాటికి ఆమోదం. చిత్తూరులో ఐఆర్ బెటాలియన్ కు 40 ఎకరాలు. 100 పడకలకు తిరుపతి ఈఎస్ఐ అప్డేట్. రైల్ జోన్ కు 8న ప్రధాని శంకుస్థాపన. సో నిన్న కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఇక భారీ పెట్టుబడుల సాకారం. పట్టాలెక్కనున్న బీపీసీఎల్, టీసీఎస్ ప్రాజెక్టులు. రామాయపట్నంలో భారీగా ఆయిల్ రిఫైనరీ. విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యకలాపాలు. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం. టీసీఎస్ రాకతో తొలి దశలో 2,000 ఉద్యోగాలు. విస్తరణ తర్వాత 10,000 మందికి ఉపాధి. కనిగిరిలో కంప్రెస్డ్ బయో గ్యాస్ విద్యుత్ ప్లాంటు. ఇందుకోసం రిలయన్స్ కు 4,000 ఎకరాలు కేటాయింపు. ఇక కాకినాడ, నంద్యాల, కడప, పత్తికొండలో కొత్తగా రానున్న ఇంధన ఆధారిత ప్లాంట్లు. రైట్. ఇక బాబును తిట్టు అయినా పోస్ట్ పట్టు. బుడతి రాజశేఖర్ సర్వీస్ పొడిగింపుపై విస్మయం. 2014-19లోనూ ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం. అయినా సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం. మీడియా సమక్షంలోనే సీఎం పై మండిపాటు. జగన్ సీఎం అయ్యాక ఆయనకు వీర విధేయుడు. రిటైర్ అయ్యాక మరో ఏడాది సర్వీసుకు నేడు ఛాన్స్. డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా అందలం. రైట్. ఇక పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించి ఓ స్టాల్లో పుస్తకాలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బడుల్లో పిల్లలకు తెలుగు వ్యాకరణ నేర్పించాలి. సాహిత్యంతో మనస్సు, మేధస్సు వికసిస్తుంది. మాతృభాష రక్షణకు పుస్తక ప్రదర్శనలు దోహదం. సృజనాత్మక పెంపునకు పుస్తక పఠనం ముఖ్యం. రచయితల గుర్తులను పర్యాటకంగా మార్చాలి. సూర్య రాయాంధ్ర నిఘంటువు పునః ప్రచురణకు అయ్యే 3వ వంతు ఖర్చును నేనే భరిస్తా. విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైట్. ఇక బోరుగడ్డ అనిల్కు మరికొంత కాలం జైల్లో ఉండనియండి అంటూ కోర్టు తీర్పునిచ్చిన శీర్షిక ఇది. అసభ్య పోస్టులు పెట్టడం తప్ప వేరే పని లేదా అంటూ తీవ్రంగా మండిపడింది కోర్టు. ఇక విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి. 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ. నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో బ్లాస్ట్ ఫర్నేస్ల స్థానంలో 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్లు. అలాగే వీటికి 7,500 కోట్ల ఖర్చు. ఈ ఫర్నేస్ల ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి. దానిని విదేశాలకు ఎగుమతి చేసే యోచన. ఇక టెక్నాలజీ అందించేందుకు జపాన్ సంస్థల ఆసక్తి. మళ్లీ తెరపైకి పోస్కో పేరు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు.
2000 కోట్లతో రోడ్డు కమ్ మెట్రో, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, మెట్రో సాకారం దిశగా అడుగులు, కేంద్ర సాయంపై దృష్టి. తొలి విడతలో విజయవాడలో 4.7 కిలోమీటర్లు, విశాఖలో 4 కిలోమీటర్లు. అలాగే అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు, ఫేజ్ 2 డిపిఆర్ కన్సల్టెంట్ కోసం టెండర్లు, ఐఆర్ఆర్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కు ఆర్ఎఫ్ఐ. రైట్. ఇక బెకం మట్టి దందా, ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా ఎర్రమట్టి దోపిడీ. లీజ్ తీసుకుంది ఒక చోట, తవ్వకాలు మరో చోట. పర్మిట్లను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ, పాక్షిక నిజాలతోనే గనుల శాఖ డీడీ నివేదిక. అలాగే 36.68 కోట్ల జరిమానా, మంత్రి కొల్లు వద్ద అప్పీల్. తెర వెనుక సెటిల్మెంట్ కు రంగంలోకి పెద్దలు. సజ్జల సామ్రాజ్యంలో 42 కాదు 52 ఎకరాలు అటవీ భూముల ఆక్రమణ, పేదల చుక్కల భూముల కబ్జా, రామకృష్ణారెడ్డి సోదరుల దందా. ఆంధ్రజ్యోతి కథనంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందన, అలాగే విచారణకు ఆదేశం. సెకండ్లో 100 GB డేటా. ఇక 6G రేసులో మస్క్ కంపెనీ స్టార్ లింక్ ను దాటేసిన చైనా, జెలిన్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కు డేటా పంపిన చాంగ్వాంగ్. సో 5G నుంచి 6G కి అప్డేట్ అయ్యే కాలం తొందరలోనే రాబోతోంది. ఇక తెలుగు తేజాలకు అర్జున అవార్డులకు సంబంధించిన ప్రధాన అంశం ఇది. దాడుల వెనక ఐఎస్, అమెరికా న్యూ ఆర్లిన్స్ ఘటన, నిందితుడు జబ్బార్ కారులో ఇస్లామిక్ స్టేట్ జెండా, నిర్ధారించిన అధ్యక్షుడు జో బైడెన్, FBI. ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. లాస్ వెగాస్ లో ట్రంప్ హోటల్ వద్ద కారు బాంబు పేలుడు, ఒకరి మృతి. 2 ఘటనలకు సంబంధం ఉంది అంటున్నారు. రైట్. ఇక మేనేజ్ చేసి మేనేజర్ పైకి నెట్టి, బియ్యం కేసులో అమాయకుడిని బలి చేసే వ్యూహం చేసిన తప్పును గోడౌన్ మేనేజర్ పై నెట్టేసే ప్రయత్నం. ఇక 6 నెలల క్రితమే మేనేజర్ కు బాధ్యతలంటూ పోలీసు విచారణలో పేర్ని భార్య బుకాయింపు. 2023 నుంచి మేనేజర్ గా పనిచేస్తున్న మానస్ తేజ్, ఏడాదిలో అతని ఖాతాలో 22.39 లక్షలు జమ. బియ్యం విక్రయం ద్వారానే వచ్చి చేరిన నగదు, ఆ డబ్బంతా పేర్ని కుటుంబానికి అందచేత విచారణలో గుర్తించిన పోలీసులు. రైట్. ఇక పొలాలకు పిఎం కుసుమ్ 17 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు కేంద్ర పథకంలో చేర్చాలని రాష్ట్ర నిర్ణయం. గ్రిడ్ అనుసంధానంతో రైతులు మిగులు, కరెంట్ అమ్ముకునే ఛాన్స్. కర్రతో చితగొట్టి ఆపై ఉరివేసి నడి రోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య, మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తకు మరణశిక్ష. బాపట్ల జిల్లాలో వీడియో వైరల్ అవుతోంది, తీవ్ర సంచలనం రేపెత్తిస్తుంది. రైట్. ఇక వెలుగు వార్తాపత్రికను పరిశీలిద్దాం. అర్జున్ అవార్డులకి సంబంధించి ప్రధాన అంశంగా చేశారు. ఇక పాస్ బుక్స్ లేకుండానే పంట రుణాలు, 13,000 కోట్ల గోల్మాల్. రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్, బయటపడ్డ బ్యాంకర్ల బాగోతం. 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్లు గుర్తింపు. నకిలీ పాస్ బుక్స్ తో కొందరు, అసలు పాస్ బుక్స్ లేకున్నా మరికొందరు క్రాఫ్ట్ లోన్లు కొట్టేసినట్లు నిర్ధారణ. అక్రమార్కులతో బ్యాంక్ అధికారుల కుమ్మక్కు, ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కార్. ఇక సావిత్రిబాయి పూలే జయంతి, ఇకపై ఉమెన్ టీచర్స్ డే స్టేట్ ఫంక్షన్ గా నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. నేడు సావిత్రిబాయి పూలే జయంతి, ఆమె త్యాగాలను గుర్తుంచుకున్న సీఎం. సావిత్రిబాయి పూలే జయంతిని ఇక నుంచి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని, ఇందుకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ పండుగను స్టేట్ ఫంక్షన్ గా జరపాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. కాగా ఉమెన్ టీచర్స్ డే ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంఈఓలను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. సావిత్రిబాయి పూలే సేవలను విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది. ఇక రైతు భరోసా 5 నుంచి అప్లికేషన్లు, గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం. 2 కేటగిరీలపై చర్చ. ఒక కేటగిరీ 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాల గురించి, అలాగే 2వ కేటగిరీ 10 ఎకరాలు 1 గుంట అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారి గురించి కూడా నిన్న రైతు భరోసాకు సంబంధించి చర్చ జరిగింది. ఇక అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్ గా కాల్స్ చేసి మాట్లాడుకునేందుకు వీలుగా తయారు చేసిన అమెరికన్ శాటిలైట్ ను ఇస్రో స్పేస్ లోకి పంపనుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. రైట్. నేటి నుంచే నుమాయిష్. హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నుమాయిష్ ను ప్రారంభించనున్నారు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతాలు సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది.
దుమ్ము రేపిన బుల్స్ రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1436 పాయింట్ల ర్యాలీ చేసి 9943.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 445.75 పాయింట్ల లాభంతో 24188.65 వద్దకు వెళ్లింది. 2 రోజుల మార్కెట్ ర్యాలీ వల్ల ఇన్వెస్టర్ల సంపద 8.52 లక్షల కోట్లు పెరిగింది. మాకు టైం కావాలి. ఫార్ములా ఈ కేసు రేస్ లో ఈడీని కోరిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ వారు 2-3 తారీఖుల్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సమయం కావాలని వారు కోరినట్లు తెలుస్తోంది. ఇద్దరికి అవకాశం ఇచ్చిన అధికారులు ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డి అలాగే 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని మరోసారి సమన్లు. 2న విచారణకు వెళ్లాల్సి ఉండగా హాజరు కాని బిఎల్ఎన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం 7న కేటీఆర్ విచారణ. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం, పిటిషనర్ స్వేచ్ఛను కూడా ఆపలేం. సుప్రీంకోర్టు తిరుపతన్న పాత్రపై విచారణ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా. రైట్, తగ్గుతున్న సన్న బియ్యం రేట్లు క్వింటాల్ 4200 నుంచి 4500 లోపే. త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ. ధరలు మరింత తగ్గే ఛాన్స్. బోనస్ ప్రకటనతో ఈసారి భారీగా పెరిగిన సన్నాల సాగు. మల్లారెడ్డి కాలేజ్ వద్ద హై టెన్షన్. రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్ల ఫైర్. విచారణ చేపట్టిన పోలీసులు, అదుపులో 7. బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి వేళ్ల ముద్రల సేకరణ. కాలేజ్ మేనేజ్మెంట్ కు మహిళా కమిషన్ నోటీసులు. అలాగే మహిళా కమిషన్ విచారణ కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మహిళా కమిషన్ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అలాగే దర్యాప్తుకు కూడా ఆదేశించారు. రైట్, పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు. ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్. కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు, అలాగే డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారుల కసరత్తు. శివారు పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం. రైట్, దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. అన్ని వార్తాపత్రికలు మనం చూసుకుంటే ఖేల్ రత్న, అర్జున్ అవార్డులు ప్రధానంగా ప్రచురించారు. సో గుకేష్ కు ఖేల్ రత్న, మను, హర్మన్ ప్రీత్, ప్రవీణ్ కు సైతం 32 మందికి అర్జున్ అవార్డులు. తెలుగు అమ్మాయిలు దీప్తి, జివాంజీ, యర్రాజ్ జ్యోతిలకు కూడా క్రీడా పురస్కారాలు ప్రకటించిన కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ. 17న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం. దీప్తికి సీఎం రేవంత్ అభినందనలు. తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలన్న ముఖ్యమంత్రి. పోస్టుకు 20 లక్షలు. టీచర్ మ్యూచువల్ బదిలీలో డబ్బుల ప్రవాహం. పరస్పర ఒప్పందాలు చేసుకున్న ఉపాధ్యాయులు. గ్రేటర్ పరిసరాల్లో పోస్టులకే అధిక ప్రయారిటీ. జిల్లా కేంద్రాల్లో 15 లక్షలు, గ్రామాల్లో 7 లక్షలు. లక్షల రూపాయల ఖర్చులు వెనకాడని టీచర్లు. సంక్రాంతి సెలవుల తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్డర్లు. 13 నెలలుగా ఫామ్ హౌస్ లోనే. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్. అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి. కాంగ్రెస్ కి నేనెందుకు నేతలతో వ్యాఖ్యలు అని ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ నేత అంటున్నారు. 8-9 తేదీల్లో హాజరు కావాల్సిందే అంటూ మనం చూసాం ఇందాక. అరవింద్ రెడ్డికి, బిఎల్ఎన్ రెడ్డికి అలాగే అరవింద్ కుమార్ కి నోటీసులు జారీ చేయడం. రైట్, ఇది ఇవాల్టి వార్తాపత్రికల పరిశీలన. ప్రముఖంగా ప్రచురించిన వార్తాపత్రికల్లో ఉన్న ప్రముఖ అంశాలు. రేపటి వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.